ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 16 మరియు 17, సాయంత్రం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 1 నుండి 16. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు ఈ దినమున మీ యొద్దకు వచ్చి మీ మనవి ఆలకించి తన యొక్క ఉద్దేశములను మీ యందు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ ప్రార్థనలకు ఈ దినములలో అద్భుతమైన జవాబులను ఆయన పట్టుకొని మీ యొద్దకి ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు ఏ విషయములో కృంగిపోయావో, బలహీనపరచబడ్డావో, ఎంతగా వేదనకు గురవుతున్నావో అదంతా కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మేలును పొందటానికి నువ్వు నిరీక్షణతో ప్రభునందు కనిపెట్టుకొని ఉన్నావా? నీవు విశ్వాసముతో ఆయన సన్నిధానములో కనిపెట్టుకొని ఉండు. నీ దేవుడు నిశ్చయముగా నీకొక అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని నీ కొరకు ఆయన జరిగిస్తారు. ఈ ఉదయం ప్రభు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. 120వ కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. శ్రమలలో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డ ఎలా స్పందించాలి, ఏమి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఒక భక్తుని అనుభవములో నుండి చూపిస్తున్నాడు. ఈ కీర్తన రాసిన వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఈ కీర్తన పైభాగంలో యాత్రా కీర్తన అని రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు వ్రాస్తేనేమి, వ్రాయబడిన ఈ కీర్తన పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి మాటలతో నిండినటువంటి వాక్యం. నేను శ్రమలో ఉన్నప్పుడు నేను దేవునికి మొర్రపెట్టాను. మనం శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? రాత్రంతా ఆలోచిస్తాం. ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్య తీరుతుందో అని బాగా ఆలోచిస్తాం. పలాని వారి దగ్గరికి వెళ్తాను అని మనం అనుకుంటాం. అలాగే మనం వెళ్తాం. మన వ్యధనంతా, మన యొక్క బాధనంతా వారికి విప్పి చెబుతాం. కానీ వారు విని దాన్ని తేలికగా తీసుకొని, ఇదంతా పెద్ద కష్టమేం కాదు, కాస్త ఓర్చుకో, ఆ సమస్య దానంతట అది తీరిపోతుంది, దాని మానాన అది నీ నుండి దూరం అవుతుంది అని ఏదో కొన్ని మాటలు చెప్పి పంపిస్తారు. మరికొందరైతే ఆ సమస్యను విని మనం పడుతున్న బాధను 10 మందికి చాటింపు వేస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నీవు నేను ఏం చేయాలో ఇక్కడ ఈ భక్తుని అనుభవం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. ఇతడు అంటున్నాడు, నేను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టాను, నా బాధనంతా ఆయనకి విప్పి చెప్పాను. నా ప్రభు నా యొద్దకు వచ్చాడు, చెవియొగ్గి ఆయన నా మనవిని ఆలకించాడు. అంతే, నాకు ఆయన అద్భుతమైన జవాబులను నా యొద్దకు తీసుకుని వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రతి విధమైన సమస్యలో, ప్రతి విధమైన బాధలో, ప్రతి విధమైన వేదన దుఃఖములో నువ్వు చేయవలసిందేంటి తెలుసా? నీ గదిలోకి నువ్వు వెళ్ళు, తలుపు వేయి,
కిటికీలు మూసివేయి, మోకాలు వేయి, 2 చేతులు పైకెత్తు, ఆకాశం వైపు తలెత్తి నీ ప్రార్థన వినగలిగిన దేవునికి నువ్వు మొరపెట్టు. నీ హృదయాన్ని తెరిచి ఆయన సన్నిధిలో హిజ్కియా వలె అష్షూరు రాజైన సన్హెరీబు ఆ ఉత్తరాన్ని రాసి తన దూతల చేత హిజ్కియాకు పంపించినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి దేవునికి ప్రార్థించినట్లుగా నీవు ప్రార్థన చేయి. అప్పుడు నీకు గొప్ప జవాబు వస్తుంది, నీకు విడుదల వస్తుంది, నీ శ్రమలన్నీ తీరిపోతాయి. ఒక్క మాట మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఏ ప్రార్థన, ఏ మనవిని నీవు దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో నీవు మొరపెడతావో నిశ్చయముగా నీ దేవుడు నీ మీద జాలిని, కనికరమును కలిగి ఉన్న నీ ప్రభు నీ మొరను ఆలకించి తప్పకుండా జవాబిస్తాడు. ఒక దినం నువ్వు ఆనందిస్తావు. నీకున్నటువంటి ప్రతి అననుకూలమైన పరిస్థితి సానుకూలముగా దేవుని నామానికి మహిమకరముగా మారుతుంది. ఇది వాస్తవం. మన ముందర సాగి వెళ్ళిన భక్తులు ఎంతోమంది ప్రభువుకు మొరపెట్టి గొప్ప గొప్ప జవాబులు పొందుకున్నారు. అందులో నీవు కూడా ఒకడవుగా మారబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షించు, ప్రార్థన చేయి, మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించు. దేవుడు నిన్ను దాటి వెళ్ళడు. నీ ఎదుకు ఆయన తప్పకుండా వస్తాడు. నీకు మేలునే చేస్తాడు. నీకు మంచి జరుగుతుంది. నీ శత్రువులు నీతో సమాధాన పడతారు. 7 త్రోవల గుండా వారు పారిపోతారు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వారి దిల్లదు. ఎవరో నిన్ను నష్టపరచాలని, నిన్ను బాధించాలని నీ జీవితంలో అలజడులు సృష్టించారో అవన్నీ కూడా మేలుగా దేవుడు మారుస్తారు. అంత మాత్రమే కాదు, వారు నీతో సమాధానానికి వస్తారు. ప్రియ దేవుని బిడ్డ, మంచి దినాలు, ఆశీర్వాదకరమైన దినాలు నీ కొరకు ప్రభు తీసుకుని వస్తున్నాడు. లే, ధైర్యం తెచ్చుకో. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుడు నీ సొంతమైపోయాడు. ఇంకా నీకేం కావాలి? దేవుణ్ణి నీ దేవునిగా చేసుకున్న నీవు ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టి వందనాలు. మా ప్రియులు ఏ కష్టము, ఏ దుఃఖము గుండా ప్రయాణిస్తున్నారో ఒక్కసారి మీరు దృష్టించండి. వారి కన్నీరుని సంతోషంగా మార్చండి. ఈ దినమున ఒక అద్భుతం వారి కొరకు జరుగునుగాక. మీరే మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.